ప్రాంతీయాన్ని బట్టి ఆచార వ్యవహారాదులు అనేటటువంటి మార్పు చెందుకుంటూ వస్తాయి. అది అస్సాం గౌహతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అస్సాం రాష్ట్రంలో గౌహతి అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి నీలాచల పర్వతం మీద వెలిసినటువంటి అమ్మవారి క్షేత్రం. అక్కడ ఉన్నటువంటి ప్రతి అమ్మవారు కూడా ఉగ్ర స్వరూపంగా ఉండేటటువంటి దేవతలు. ఆ ఉగ్ర స్వరూపాలు ఎప్పుడూ కూడా రక్త బలినే ఎక్కువగా కోరుకుంటూ ఉంటాయి. అంటే ఇక్కడ శాంత స్వరూపాలు, ఉగ్ర స్వరూపాలు అనేటటువంటివి ఎలా ఉంటాయంటే, శాంత స్వరూపాలు మానసికంగా ఉన్నటువంటివి ఏదైతే ఇబ్బందులో అవి తీసేస్తూ ఉంటాయి. ఉగ్ర స్వరూపాలు ఏంటి అంటే అంతర్గతంగా, బహిర్గతంగా ఉన్నటువంటివన్నిటిని కూడా రూపుమాపేటటువంటివి ఉగ్ర స్వరూపాలు. కాబట్టి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, రాజకీయం, సినిమా ఇండస్ట్రీ ఇవన్నిట్లో కూడా ఉన్నతమైనటువంటి స్థితిలోకి తొందరగా వెళ్ళడానికి అంటే ఇన్‌స్టంట్‌లో చేరువగా అంటే షార్ట్‌కట్ రూట్స్ అంటూ ఉంటారు చూసారా? అవును. అలా తొందరగా అభివృద్ధిలోకి రావడానికి ఈ పద్ధతులనేటటువంటివి అక్కడ చాలా మట్టుకు వినియోగిస్తూ ఉంటారు.